ఆయన పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ లో ఆయన స్టార్టింగ్ పరిస్థితి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు బాగా తెలుసు. ఆ స్థాయి నుంచి ఇలా నీకు మినిస్టర్ వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే అయినవు. నీ స్థాయి చెప్తే బాగుండదు, కానీ నేను చెప్పాను ఆయన విజ్ఞత వదిలిపెడతాను. ఏదేమైనా మాజీ మంత్రి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నాడు. నేను చెప్తానండి, జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హీరో, ఆయన ఆ స్థాయి నుంచి వచ్చిండు. జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ముందు అంటే ఎమ్మెల్యే కాక ముందు ఆయన పరిస్థితి ఏంది ఆయన ఏంటి ఏం లేదండి. సాయంత్రం పోయి పొద్దున్న నుంచి మొత్తం తిరిగి వస్తారు కదా నాయకులు, సాయంత్రం గ్లాసులలో వాటర్ పోసిచ్చేటోడు, అంటే వాటర్ సప్లై చేసేటోడు ఆడ. అది జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి అండి టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో. కాకపోతే ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు హరీష్ రావు ఏంటంటే ఒక నాయకుని చేయాలి, జగదీశ్వర్ రెడ్డి అని నాయకుని చేసిరు, మినిస్టర్ ఇచ్చిరు. కానీ మొన్న కూడా చెప్పిన కదా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాల్సింది, కానీ ఆయన గెలిచిండు. సరే ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి ఆయన చెప్పడం, అది తెలంగాణలో అనడం అని తప్పు. తెలంగాణలోనే దిష్టి తగిలిందన్నారు అని తప్పది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఎంత అభిమానం తెలుసు, ఎందుకంటే పార్టీ ఇక్కడ పుట్టింది. మాకు తెలుసు తెలంగాణ అంటే ఆయన రెండు కళ్ళు అంటాడు, ఆంధ్ర తెలంగాణ. అలాంటి వ్యక్తి తెలంగాణలో వచ్చి చెడగొట్టిన దిష్టి తగిలింది అన్నారు. ఆయన మాట మర్చుకోవాలి జగదీశ్వర్ రెడ్డి గారు.